ఆనాడైనా ఏనాడైనా ఈవెన్ ఈనాడైనా తెలంగాణకు విలన్ నంబర్ 1 కాంగ్రెస్ పార్టీ అని మనవి చేస్తా ఉన్నా. గల్లంత అయినాం కదా, నమ్మి బోల్తా పడ్డాం కదా, ఆశపడ్డాం కదా. మనం కూడా సభ పెట్టుకుంటే ఎన్ని అడ్డంకులు దానికి కూడా సభకు రావాల్సిన వాళ్ళు 1,50,000 మంది బయటనే ఆగిపోయింది. నువ్వు రా అసెంబ్లీకి ఏ నీ కాయగూరు ముచ్చట్లు తింటానికా? పిల్లలు అడిగితేనే మీరు జవాబు చెప్తలేదు. అన్ని మోపైనాయి. దుకాణం పెడతామన్నారు, లొల్లు పెట్టిండ్రు, బొబ్బ పెట్టిండ్రు. ఓట్లయినాక ఎత్తడు తవ్వడు మోయాడు. ఏమయ్యారంటే ఇక ఆయనతో రేపు అవుతుంది, ఎల్లుండి అవుతుంది, సంక్రాంతికి అవుతుంది, దీపావళికి అవుతుంది. ఉచిత బస్ అని పెడితే అది జుట్లు పట్టుకొని కొట్టుకుంటానికి మనకి అతను తప్ప ఎవరికి ఉపయోగపడ్డది లేదు. ఆ మహిళలు అంటారు మాకు ఎందుకు ఉచిత బస్, దరిద్రం, మాకు అవసరమే లేదు అంటారు. సంక్షేమంలో ఫెయిల్, మంచి నీళ్లలో ఫెయిల్, పొలాలకు నీళ్లు ఇవ్వడంలో, సాగు నీళ్లలో ఫెయిల్, కరెంటు సరఫరాలో ఫెయిల్, రైతు బంధులో ఫెయిల్, విత్తనాలు ఎరువులు సరఫరాలో ఫెయిల్, ధాన్యం కొనుగోళ్లలో ఫెయిల్, పల్లెలు పట్టణాల అభివృద్ధిలో ఫెయిల్, భూముల ధరలు పెంచడంలో ఫెయిల్. కేసీఆర్ అన్నా యాడున్నావు, నువ్వు రావాలి. కత్తి వాంచేతలు పడితే యుద్ధం నన్ను చేయమని పడుతుంది. కాంగ్రెస్ విలన్ అంటాడు. నాకు నిజంగా ఆశ్చర్యం కలిగింది. కనీసము మాట్లాడే ముందు మనం ఏం మాట్లాడుతున్నాం, మనం మాట్లాడిన తర్వాత ప్రజలు ఏ విధంగా తీసుకుంటారని ఆలోచన చేయాలి కదా. మనకు విచక్షణ ఉంది కదా, ఆలోచన ఉంది కదా. మాట్లాడకంటే ముందు ఏం మాట్లాడాలనో ఆలోచన చేయాలి, మాట్లాడిన తర్వాత ప్రజలేం ఏ విధంగా తీసుకుంటారో కూడా ఆలోచన చేయాలి. మొట్టమొదటి విలన్ తెలంగాణకు విలన్ కాంగ్రెస్ పార్టీ అని ఎంత పెద్ద మాట అది. తెలంగాణ ఇచ్చినందుకు విలన్ అయిందా? మేము తెలంగాణ ఇస్తే 10 ఏళ్ళు నువ్వు తెలంగాణ ముఖ్యమంత్రి అయి దోసుకొని, టీవీలు పెట్టుకొని, పేపర్లు పెట్టుకొని, ఫామ్ హౌజులు కట్టుకొని, ఇంటిల్లి పాది పదవులు అనుభవించి కాంగ్రెస్ ఇచ్చిన తెలంగాణలో నువ్వు లబ్ధి పొందినందుకు కాంగ్రెస్ విలన్ అయిందా? అంటే గింటే ప్రజలనాలే కాంగ్రెస్ ఏమన్నా అయ్యా మీరు తెలంగాణ ఇస్తే ఇగో ఆయన గట్ట తయారయ్యిండు, గిట్లాట అచ్చోసిన ఆంబోతులు మా మీద ఎందుకు వదిలిన అని ప్రజలేమన్నా ఆవేదన వెలుపుచ్చారంటే అర్థం ఉంది. కానీ నీకెక్కడిది అర్హత మాట్లాడడానికి? అంటే ఆయన ఆలోచన ఎట్లుందో ఒక్కసారి ఆలోచన చేయండి. ఆగమైందంటూ ఏం ఆగమైంది? నీ కుటుంబం ఆగమైందేమో. ఇంకో 10 ఏళ్ళు దోసుకుందాం అనేది అర్థాంతరంగా ఆగిపోతే ఆగమైతుంది ఖచ్చితంగా.